Hello friends, welcome to English Tudes. This is the only YouTube channel that will make you to speak in English. ఈ రోజు మనము చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ని మాట్లాడుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ మస్ట్ అండ్ షుడ్. మస్ట్ మరియు షుడ్ల డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. అసలు మస్ట్ అంటే ఏంటి, మస్ట్ని మనము ఎక్కడ ఉపయోగించాలి, షుడ్ అంటే ఏంటి, ఈ షుడ్ని ఎక్కడ ఉపయోగించాలో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ మస్ట్ షుడ్ ఈ రెండు కూడా ఏంటంటే మోడల్ యాక్సిలరీస్ కిందకి వస్తాయి. ఈ మోడల్ యాక్సిలరీస్ అంటే మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ. మోడల్ యాక్సిలరీస్ ఏం తెలియజేస్తాయంటే మీకున్న ఆల్ ఎమోషన్స్ని తెలియజేస్తాయి. అదే రకంగా మనకి ఆర్డర్స్, రిక్వెస్ట్, సజెషన్స్, కమాండ్స్ మొదలైన వాటిని తెలియజెప్పడానికి ఈ మోడల్ యాక్సిలరీస్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఈ మస్ట్ యొక్క ఉపయోగము, షుడ్ యొక్క ఉపయోగం ఈ రెండింటిని కూడా మనము ఇండివిజువల్గా తెలుసుకుందాం. కానీ ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ ఏంటంటే మస్ట్ అన్న షుడ్ అన్న రెండు కూడా ఒకటే, కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్తో మనము ఉపయోగిస్తాం. ఈ యొక్క ఉపయోగాన్ని మీరు పూర్తిగా తెలుసుకోవడం ద్వారా వీటిపై మీకు పూర్తి అవగాహన వస్తుంది. తద్వారా మీరు మరింత బాగా ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. మధ్యలో మీకు కొన్ని టిప్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో మస్ట్ అంటే ఏంటి, ఏదైనా ఒక పనిని మీరు 100% పూర్తి చేయండి అని మీరు ఖచ్చితంగా చెప్పడానికి మీరు మస్ట్ని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. సో ఈ మస్ట్ని మనం ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ సింగులర్స్ మరియు ప్లూరల్ నౌన్స్ తర్వాత ఉపయోగించుకోవచ్చు. నాట్ ఓన్లీ మస్ట్ బట్ ఆల్సో రెస్ట్ ఆఫ్ ద మోడల్ యాక్సిలరీస్. మోడల్ యాక్సిలరీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకేంటంటే ఈ నౌన్స్ తర్వాత ప్రొనౌన్స్ తర్వాత మనకి ఎటువంటి డిఫరెన్షియేషన్ లేకుండా అన్నిటి తర్వాత కూడా మనము ఈ మోడల్ యాక్సిలరీస్ మనం ఉపయోగించుకోవచ్చు. అందులో ఇబ్బంది ఏమీ లేదు ఫ్రెండ్స్. సో ఈ మస్ట్ని మనం ఆబ్లిగేషన్ని తెలియజేయడానికి మనకు ఉపయోగిస్తాము. ఆబ్లిగేషన్ అంటే ఏంటంటే బాధ్యత. మన యొక్క బాధ్యతని తెలియజేయడానికి మనకు మస్ట్ అనేది మనం ఉపయోగిస్తామండి. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఎవ్రీవన్ మస్ట్ బ్రింగ్ ఏ లంచ్ బాక్స్ టుమారో. ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు లంచ్ బాక్స్ని తెచ్చుకోండి అని చెప్తున్నామండి. అంటే ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆఫీస్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఉన్నవాళ్ళు కావచ్చు, హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. అలా ఆర్డర్ చేయడం ఇష్టం లేక మనం ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా లంచ్ బాక్స్ తెచ్చుకోవాలి అని చెప్పని ఒక ఆబ్లిగేషన్ అనేది చెప్తున్నామండి. సో తర్వాత చూడండి, ఇక్కడ వి మస్ట్ రెస్పెక్ట్ ఆల్. మనం ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే గౌరవించాలని చెప్తున్నాం. అది ఒక బాధ్యతగా చెప్తున్నాం అంతే. దాన్ని 100% చెప్తున్నాం, మనకు గౌరవించాలి అని చెప్తున్నాం. ఖచ్చితంగా దాన్ని ఎదురు వ్యక్తులు తీసుకోవాలి. తీసుకోకపోతే అది వాళ్ళ ఇష్టం ఫ్రెండ్స్. అందుకనే ఈ మస్ట్లో 100% అనేది ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలంటే అది ఖచ్చితంగా 100% చేయాలని చెప్పి చెప్పడానికి ఈ మస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆబ్లిగేషన్స్, సెకండ్ ఏంటో చూద్దాం. సెకండ్ ఆర్డర్స్ అండి. ఆర్డర్స్ అంటే ఏంటంటే ఆబ్వియస్గా ఈ మస్ట్ అనే పదాన్ని ఎక్కువగా బాస్లు ఎక్కువ ఉపయోగిస్తుంటారు. దీన్ని బాసిజంలో ఎక్కువ ఈ మస్ట్ అనేది వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. యూ మస్ట్ డూ ఇట్ నౌ, నువ్వు ఇప్పుడే చేయాలి దీన్ని అని మనం ఆర్డర్స్ని చెప్తూ ఉంటాం కదా. అలా ఆర్డర్స్ చెప్పేటప్పుడు కూడా ఈ మస్ట్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. యూ మస్ట్ కమ్ ఎర్లీ, నువ్వు త్వరగా రావాలి, నువ్వు రాకపోతే కుదరదు అని మనం ఆ టోన్లో చెప్తాం కదా ఫ్రెండ్స్. అలా చెప్పేటప్పుడు ఈ మస్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఏంటి ఆబ్లిగేషన్, సెకండ్ వన్ ఏంటంటే ఆర్డర్స్కి ఉపయోగపడుతుంది. థర్డ్ వన్ మీరు చూసినట్లయితే అడ్వైజ్ ఇవ్వడానికి. నువ్వు ఖచ్చితంగా ఈ పని చేయాలా అని చెప్పడానికి, అడ్వైజ్ ఇవ్వడానికి, లేదా ఈ పని చేయొద్దు అని చెప్పడానికి కూడా మనకి సలహాలు ఇవ్వడానికి ఈ మస్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, యూ మస్ట్ నాట్ గో ఇన్ టు ద ఫారెస్ట్. నువ్వు ఫారెస్ట్లోకి వెళ్ళకూడదు మనం చెప్పేస్తున్నామండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ యూ మస్ట్ సీ అరకు సీనరీ అట్లీస్ట్ వన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక్కసారైనా సరే నువ్వు అరకు సీనరీని ఒక్కసారి నువ్వు చూడాలి అని చెప్పి మనం ఎదుటి వ్యక్తులకు మనం సలహా ఇస్తాం. నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యొద్దు అని రెండు చెప్పడానికి కూడా మనకి ఇక్కడ మస్ట్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. స్పెక్యులేషన్ అబౌట్ ద ట్రూత్. స్పెక్యులేటింగ్ అబౌట్ ద ట్రూత్. స్పెక్యులేటింగ్ అబౌట్ ద ట్రూత్ అంటే నిజాన్ని మనం ఊహించడం. ఓకేనా, మీరు మాట్లాడుతున్నప్పుడు సడన్గా తెలియని వ్యక్తి వచ్చి, అంటే మీకు ఫోన్ కాల్లో పరిచయం, అతను మిమ్మల్ని చూడలేదు, సడన్గా మీ దగ్గరికి వస్తాడు, వచ్చి మీ మాట్లాడుతూ హే యూ మస్ట్ బి మిస్టర్ రాజేష్ అండ్ ఇట్ మస్ట్ బి ఏ మిస్టేక్. ఇది నువ్వు రాజేష్ అయి ఉంటావు, ఇది ఖచ్చితంగా తప్పు అయి ఉంటుంది అని చెప్పి స్పెక్యులేట్ చేస్తారు. వాళ్ళ నిజాన్ని వాళ్ళు ఏంటంటే ఊహిస్తారు. అలా ఊహించినప్పుడు మనం ఏంటంటే ఇలా మస్ట్ అనేది మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇట్ మస్ట్ బి ఏ పులావ్. ఇది ఫలావ్ అయి ఉండొచ్చు. ఇట్ మస్ట్ బి ఏ బిర్యానీ. ఇది ఒక బిర్యానీ అయి ఉండొచ్చు. అంటే ఒక స్మెల్ వచ్చింది మనకి, వాళ్ళు కుకింగ్ చేసినప్పుడు మనకి ఆ స్మెల్ బట్టి మనం చెప్తున్నాం ఐ థింక్ దే మస్ట్ బి కుకింగ్ బిర్యానీ. వాళ్ళు ఖచ్చితంగా బిర్యానీని వండుతున్నారు అని చెప్పే సందర్భాలలో మనం మస్ట్ని ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ 4 మనకి అయిపోయాయండి. ఇక 5th వన్ ఏంటో చూద్దాం. డోంట్స్ ఆర్ ప్రొహిబిషన్. అంటే మీరు చెయ్యొద్దు
లేదంటే నిషేధింపబడిన పనులను గురించి చెప్పడానికి మనకు మస్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూ మస్ట్ నాట్ క్రాస్ ద రోడ్ వెన్ ద రెడ్ లైట్ ఈజ్ ఆన్. మీరు రోడ్డు దాటుతూ ఉంటారు. రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు నేను చెప్తున్నానండి, నువ్వు పొరపాటును కూడా నువ్వు రోడ్డు దాటొద్దు, ఎర్ర లైట్ వెలుగుతున్నప్పుడు నువ్వు రోడ్ని దాటొద్దు అని చెప్పే క్రమంలో మనం ఇక్కడ మస్ట్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూ మస్ట్ నాట్ సే దట్. నువ్వు పొరపాటును కూడా నువ్వు అలా చెప్పొద్దు, నువ్వు అలా మాట్లాడకూడదు. ఐ గేవ్ యూ ద రెస్పాన్సిబిలిటీ, యూ డిడ్ నాట్ ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ యు ఆర్ సేయింగ్ లైక్ దిస్, యూ మస్ట్ నాట్ సే దట్. నువ్వు చేయకూడదు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం అథారిటేటివ్ మాటలండి. అంటే కొంచెం అధికారం ఉన్నవాళ్ళు, బాసులు, తర్వాత సుపీరియారిటీ ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలండి ఇవన్నీ. ఇదే కాకుండా టీచర్స్ కావచ్చు, ఏదైనా కమాండ్ చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు అది చేయి, అలా చేయి, ఇలా చేయి, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పడానికి మనకి మస్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మస్ట్ గురించి మీకు పూర్తిగా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనము షుడ్ గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ షుడ్ కూడా మనం దేనికి ఉపయోగిస్తామంటే షుడ్ ఈజ్ నథింగ్ బట్ మస్ట్. అంటే మనం మస్ట్ని ఏ రకంగా అయితే ఉపయోగిస్తామో షుడ్ని కూడా మనం అలానే ఉపయోగించవచ్చు. కాకపోతే కొంచెం డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా పెద్ద పట్టించుకునే దగ్గర కాదు, కానీ మనం అవి కూడా ఒకసారి ఈ షుడ్ని ఏ ప్రొనౌన్స్ తర్వాత ఏ నౌన్స్ తర్వాత ఉపయోగిస్తామంటే ఐవి యూ దే హీ షీట్ తర్వాత సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ తర్వాత మనం ఇక్కడ షుడ్ని ఉపయోగిస్తాము. అయితే ఈ షుడ్ని ఉపయోగించేటప్పుడు మొదటి ఉపయోగం ఏంటో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అడ్వైజ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. మనం సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు మనము షుడ్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యూ షుడ్ రిమూవ్ స్క్రూస్ ఫస్ట్. మనం ఏదైనా ఒకటి ఓపెన్ చేసినప్పుడు ఆ స్క్రూస్ని ఫస్ట్ నువ్వు రిమూవ్ చేయి అని చెప్పి మనము ఎదుటి వ్యక్తికి ఇన్స్ట్రక్షన్ ఇస్తాం అనమాట. తర్వాత సలహా చూడండి, యూ షుడ్ కీప్ యువర్ బిలాంగింగ్స్ హియర్. అంటే నీ బిలాంగింగ్స్ నువ్వు ఇక్కడ పెట్టు అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అంటే మీరు గమనించినట్లయితే ఇది ఆదేశాలు జారీ చేయడానికి ఉపయోగిస్తుంది మస్ట్ అనేది. ఇది ఏం చేస్తుందంటే సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆ చిన్న డిఫరెన్స్ మనం గమనించాలి ఫ్రెండ్స్. ఇది ఒక టిప్ మీరు గుర్తుంచుకోవాలి. రెండవది చూడండి, మోరల్ ఆబ్లిగేషన్స్ అంటే నైతిక బాధ్యత. ఇది కూడా బాధ్యతల గురించి మాట్లాడుతుంది. ఇది ఎక్కువగా నైతిక బాధ్యతల గురించి ఎక్కువగా మాట్లాడుతుంది ఫ్రెండ్స్. ఎలా అంటే చూడండి, ద ఎల్డర్స్ షుడ్ బి రెస్పెక్టెడ్. మనం ఖచ్చితంగా ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయాలి. తర్వాత ద చిల్డ్రన్ షుడ్ బి ఫెడ్. పిల్లలకి సరైన పోషకాహారం మనము అందించాలి. సో ఆ రకంగా మోరల్ ఆబ్లిగేషన్స్ గురించి కూడా షుడ్ అనేది ఎక్కువగా మాట్లాడుతుంది. షుడ్ ద్వారా మన మోరల్ ఆబ్లిగేషన్స్ ఎక్కువగా మాట్లాడడానికి, ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత యూ షుడ్ నాట్ టాక్ ఇన్ ద క్లాస్ అంటాం. మీరు క్లాస్ చెప్తున్నారు అనుకోండి, క్లాస్లో ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, యూ షుడ్ నాట్ టాక్ ఇన్ ద క్లాస్ అని చెప్పి అంటాం. లేదు నువ్వు మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నావు, యూ షుడ్ నాట్ యూజ్ యువర్ మొబైల్ ఇన్ ద క్లాస్ అని చెప్పి అంటాం. యూ షుడ్ నాట్ మేక్ ఎ నాయిస్ ఇన్ ద క్లాస్ అని చెప్పండి. అంటే ఎక్కువగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఎక్కువగా మనకి మస్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అదే ఆఫీసుల్లో మాటలో కావచ్చు, తర్వాత బాసెస్ అని చూపించడంలో కావచ్చు, మరి ఏంటంటే ఒక విషయాన్ని ప్రొహిబిట్ చేసే విషయంలో కావచ్చు, మనకి మస్ట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. తర్వాత యూసేజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఏదైనా మీరు ఒక పనిని ఖచ్చితంగా చేయాల్సి వస్తే, అలా చేయాల్సి వచ్చిన పనికి మనం ఏంటంటే షుడ్ని ఉపయోగించి మనము చెప్తాం ఫ్రెండ్స్. ఎలా అంటే చూడండి, యూ షుడ్ అప్లై ఫర్ దట్ జాబ్. నువ్వు ఆ జాబ్ని ఖచ్చితంగా నువ్వు అప్లై చేయాలి. దీని మస్ట్ ద్వారా కూడా మనము చెప్పొచ్చు, యూ మస్ట్ అప్లై ఫర్ దట్ జాబ్. నువ్వు ఆ జాబ్ని నువ్వు ఖచ్చితంగా అప్లై చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఏ కోల్డ్, యూ షుడ్ నాట్ డ్రింక్ కోల్డ్ వాటర్ అని చెప్పే సందర్భంలో మనము ఈ షుడ్ని వాడతాం ఫ్రెండ్స్. తర్వాత చివరిగా రిగ్రెట్. అంటే గతంలో మనము చెయ్యగలిగిన పని మనం చేయలేనప్పుడు, ఆ పని మనకి వ్యతిరేకంగా జరిగినప్పుడు, అలా జరిగిన పని మనకి అనుకూలంగా జరిగితే బాగుండు అని మనం చింతిస్తున్నప్పుడు మనము ఈ షుడ్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఎలా అంటే చూడండి, యూ షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ దిస్ జాబ్. అంటే నీకు క్వాలిఫికేషన్ ఉంది, నీకు సామర్థ్యం ఉంది, నీకు తగిన నైపుణ్యాలు ఉన్నాయి ఆ జాబ్ సంపాదించడానికి. కానీ నీకు ఆ జాబ్ నోటిఫికేషన్ పడిందని నీకు తెలియదు. ఆ జాబ్ నోటిఫికేషన్ డేట్ కూడా అయిపోయింది. ఆ జాబ్లో ఇంటర్వ్యూలో చాలామంది నీకంటే తక్కువ నైపుణ్యం, తక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఫేస్ చేసి వాళ్ళు జాబ్ సంపాదించారు, నువ్వు జాబ్ సంపాదించలేకపోయావు. అప్పుడు నువ్వు రిగ్రెట్ అవుతున్నావు అండి, అరే నేను ఆ జాబు అప్లై చేసి ఉంటే బాగుండేది, ఐ షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ దట్ జాబ్, ఆ జాబ్కి నేను అప్లై చేసి ఉంటే బాగుండేది అని నువ్వు ఫీల్ అవుతావు ఫ్రెండ్స్ అటువంటి సందర్భాలలో. నెక్స్ట్, యూ షుడ్ హ్యావ్ గాన్ ఎర్లీ. ఇంటర్వ్యూ మిస్ అయ్యావు, 10 నిమిషాలు ఇంటర్వ్యూ పోయింది, లేదా ట్రైన్ మిస్ అయినప్పుడు నీ పక్కన ఫ్రెండ్ వచ్చి చెప్తున్నాడు అనమాట, అరే కొంచెం నువ్వు ముందెళ్ళుంటే బాగుండేది, యూ షుడ్ హ్యావ్ గాన్ ఎర్లీ అని చెప్పి చెప్తాం. అలాంటి సందర్భాల్లో కూడా మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్ ఏంటంటే, ఐ షుడ్ హ్యావ్ మనము మాట్లాడకూడని 3 పదాలండి ఇంగ్లీష్లో. ఇది డయల్ కార్నెగీ అనే ఒక పెద్ద ఆయన చెప్పారు.
ఐ షుడ్ హ్యావ్ అంటే ఏంటంటే నేను అది చేసుంటే బాగుండేది అని మీరు గతం గురించి చింతిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అలా మనం ఎప్పుడు చింతించకూడదు. జరిగింది జరిగిపోయింది, ఇంకా జరిగే దాని గురించి ఆలోచించాలి. నెవర్ ఎవర్ యూజ్ దీస్ 3 words ఇన్ యువర్ లైఫ్. ఐ షుడ్ హ్యావ్ డన్ ఇట్, ఐ షుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్, I should have called her, I should have done this job, I should have done that course, I should have completed my degree, I should have gone early అని మనం పొరపాటును కూడా మనము అలాంటి పదాలు మనము ఉపయోగించుకోకూడదు. ఇవి మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఎక్కువగా డెవలప్ చేస్తాయి. గతాన్ని తవ్వుకుంటే భవిష్యత్తు మనకి ఉండదు ఫ్రెండ్స్. అందుకనే ఐ షుడ్ హ్యావ్ అనే పదాలను మనము ఉపయోగించకూడదు. చివరిగా యూ మస్ట్ అండ్ షుడ్ డూ దిస్ అని చెప్పని మనకి ఎక్కువగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. అలా మనం ఉపయోగించవచ్చా? ఉపయోగించకూడదు ఫ్రెండ్స్. ఏంటంటే చూడండి, మస్ట్ అండ్ షుడ్ అని మనం ఉపయోగించొద్దు. యూ మస్ట్ అండ్ షుడ్ డూ దిస్ అనకూడదండి. అనకుండా ఎలా అంటే యూ మస్ట్ అండ్ యూ షుడ్ డూ దిస్ అని చెప్పని అనాలి. ఎందుకంటే ఈ 2 డిఫరెంట్ సెంటెన్సెస్ని ఈ కంజంక్షన్ అనేది ఇక్కడ కలుపుతుంది కాబట్టి. ఇక్కడ ఏం చేస్తుందంటే 2 మోడల్ వెబ్స్ని ఒక కంజంక్షన్ కలుపుతుంది కాబట్టి ఆ యూసేజ్ అనేది మనకి కరెక్ట్ అనిపించదు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ అనే పదాన్ని మీరు ఇంగ్లీష్లో ఉపయోగించవద్దు. ఓకే, పక్కనే. కానీ యూ మస్ట్ అండ్ యూ షుడ్ అనే పదాన్ని మీరు ఉపయోగించవచ్చు. సో ఈ రకంగా మనకి షుడ్ యొక్క ఉపయోగం అనేది మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. షుడ్ దేనికి ఉపయోగిస్తామంటే అడ్వైజ్ ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకోవడానికి, మోరల్ ఆబ్లిగేషన్స్కి నైతిక బాధ్యతలను తెలుసుకోవడానికి, ఖచ్చితంగా చేయాల్సిన పనులు 100% చేయాల్సిన పనులు తెలుసుకోవడానికి, తర్వాత మన గతంలో చేయగలిగి ఉండి చేయలేని పనులు ఇలా మనం చేయగలిగితే బాగుండు అన్న సందర్భాల్లో మనం చెప్పడానికి కూడా మనం షుడ్ని ఉపయోగిస్తాం. అదే రకంగా మస్ట్ని ఎందుకు ఉపయోగిస్తామంటే ఫ్రెండ్స్, మన బాధ్యతలు తెలియజేయడానికి, ఆదేశాలను తెలియజేయడానికి, సలహాలు తెలియజేయడానికి, నిజాన్ని ఊహించడానికి, తర్వాత ఈ పనిని మీరు ఖచ్చితంగా చేయొద్దు అని చెప్పడానికి మనము మస్ట్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ subscribe my channel and click on bell icon to get notifications of my videos. Thanks for watching this video. This is Dr. V. Rajesh signing off. Bye.